హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మీ ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, ఎక్సలెంట్‌గా ఉంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏ కస్టర్డ్ పౌడర్ అయితే అవైలబుల్‌గా ఉందో ఆ కస్టర్డ్ పౌడర్‌ని ఒక 2 స్పూన్స్ వరకు ఒక గిన్నెలో వేసుకొని వేడి వేడి పాలను పోసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న ఈ పాలల్లో మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 5-6 స్పూన్స్ వరకు షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ అంతా కూడా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మూత పెట్టి 3-4 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. 3-4 గంటల తర్వాత మరలా ఈ బ్యాటర్ అంతా కూడా ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా మరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి. లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా కట్ చేసి వేసుకోండి. లేకపోతే ఏమీ లేకపోయినా పర్లేదు. వేసుకొని మూత పెట్టుకొని మరొక 3-4 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. ఇక్కడ ఐస్ క్రీమ్ తీయడానికి మన దగ్గర అటువంటి స్పూన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇలా గుంటగా ఉన్నటువంటి గంటె సహాయంతో తీసుకొని బౌల్‌లో వేసుకొని పైనుంచి టూటీ ఫ్రూటీతో కానీ, డ్రై ఫ్రూట్స్‌తో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. మీ పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.